నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ చూస్తే అలా నవ్వాలా జాలి పడాలా అర్థం కావట్లే. పైగా ఈరోజు ఆ బడ్జెట్ గురించి కొన్ని పత్రికలు రాసిన వ్యాసాలు కానీ ఆ కవరేజీ కానీ చూస్తే నిజంగానే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ఎవరైనా పాడు చేస్తే అది కేవలం ఆ ఎల్లో మీడియా మాత్రమే. ఒకళ్ళేమో బాహుబలి బడ్జెట్ అంటారు, ఒకళ్ళేదో 12 బిడ్డ అప్పుడే పుట్టినట్టుగా 12 సూత్రాలని ఒకళ్ళు రాస్తారు. చాలా దారుణం ఏంటంటే ఇవాళ ఒక పత్రికలో నేను కవరేజ్ చూస్తే 1,00,000 కోట్లు అప్పు అవసరం అంట రాష్ట్రానికి, అందుకు అప్పు చేయబోతున్నారంట. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పు చేస్తే దీన్ని అప్పుల ఊబులోకి నెట్టేసాడు, శ్రీలంక చేసేస్తున్నాడు అని వాళ్ళ ఇష్టానుసారం రాసేవారు. ఇవాళ ఏం రాస్తున్నారు, 1,00,000 కోట్లు అవసరం అంట, పాపం అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తున్నారంట, ఈ కూటమి సర్కారు అప్పు చేస్తుందంట, లేకపోతే చెయ్యబోదురంట. అంటే అప్పుడు అవసరం లేకనే అప్పు చేశారా? ఆ రోజు చేసిన అప్పు కరోనా కష్టకాలంలో ఎక్కడైనా సొంతానికి వాడుకున్నట్టు చెప్పండి మీరు. అంటే పలానా ప్రాజెక్టు పెట్టారనో, లేకపోతే పలానా ఇంకొక అభివృద్ధి కార్యక్రమానికి మళ్ళించేశారనో, లేకపోతే అమరావతికి మళ్ళించేశారనో చెప్పండి. కేవలం సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నడిపించారు. ఇవాళ మీరేం చేస్తున్నారు, 1,20,000 కోట్లు, దాదాపుగా 1,19,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారంటే పాత బాకీలు తీర్చామంటున్నారు. మేము అడుగుతున్నాం, పాత బాకీలు తీర్చడం మీ బాధ్యత, తీర్చండి పాత బాకీలు. గతంలో 2019 ముందు మీరు చేసిన బాకీల్ని, అప్పుల్ని, మీరు ఉంచేసిన బిల్లుల బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పే చేశారు.